కమలాపురం మాజీ ఎమ్మెల్యేకి బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? అసలు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? కూటమిలో చిచ్చును రగిలిస్తున్నటువంటి నేపథ్యం అంటే ఒక రకంగా కడప జిల్లా రాజకీయాల్లో చిచ్చుకు దారితీసినటువంటి రాజకీయ వర్గాల్లో చిచ్చుకు దారి తీయడమే కాదు, కూటమిలో ఉంటూ కూడా కూటమి నేతలపై విమర్శలు చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? ఇంతకీ కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి బీజేపీ కండువా కప్పుతారా? ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. ఇటీవల కాలంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఎమ్మెల్యే తండ్రి పుత్త నరసింహారెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక రకంగా కూటమిలో ఉంటేనే కూటమిలో సఖ్యత లేని కారణంగా వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు తలెత్తున్నటువంటి నేపథ్యం. ఓవైపు సహజ వనరులను దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు కూటమి నేతల్లో చిచ్చును రాజేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా తాను బీజేపీలో చేరబోతున్నానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బీజేపీతో తాను టచ్లో ఉన్నాను, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కూడా టచ్లో ఉన్న, మాధవ్ కూడా రమ్మన్నారు, కలుస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆయన బీజేపీ చీఫ్ మాధవ్ను కలిసిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వీరశివారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. అంటే ఒక రకంగా వీరశివారెడ్డి సొంత పార్టీ అంటే కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. అంటే ఒక రకంగా బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్యమైన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి నేతలపైనే విమర్శలు చేయడాన్ని కూటమి నేతలే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కేవలం ఎమ్మెల్యే చైతన్యారెడ్డినే టార్గెట్ చేసుకొని అక్కడ వ్యాఖ్యలు చేయడాన్ని కూడా కూటమిలో ఉన్నటువంటి నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో నిన్న ఏదైతే బీజేపీ చీఫ్ మాధవ్ను కలిసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. ఏదైతే వీరశివారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా కూటమిలో చిచ్చుకు దారితీసిన నేపథ్యం కాబట్టి పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీరశివారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా కూటమిలో వివాదాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా ఎమ్మెల్యే తండ్రిని టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా కూటమిలో కొంత చిచ్చు రాజేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలోనే పుత్త చైతన్యారెడ్డి అదేవిధంగా పుత్త నరసింహారెడ్డిల పైన వ్యాఖ్యలు చేయడాన్ని కూడా అటు అధిష్టానం కూడా కొంత అక్కడక్కడ కొందరు నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కూటమిలో ఉంటేనే ఒక మిత్రద్రోహం చేయడం, అదేవిధంగా కూటమి నేతలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం ఒక రకంగా కూటమిలో విభేదాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కూటమి ఇప్పటికిప్పుడే కొంత 10 కాలాల పాటు కలిసి ప్రయాణం చేయాలన్నటువంటి భావన అటు పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ కూడా ఏదైతే మాధవ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ పరిస్థితిలో దారితీసిన పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యే వీరశివారెడ్డిని బీజేపీ కండువా కప్పి బీజేపీలోకి చేర్చుకుంటారా, లేదా ఈ ఏదైతే ఆయన్ను చేర్చుకోకుండా వాయిదా వేస్తూ వస్తారా అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే కూటమిలో సఖ్యత కుదురుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక రకంగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని పార్టీలో చేర్చుకున్న తర్వాత ఆయన ఏకంగా టార్గెట్ చేసి కమలాపురం నియోజకవర్గంలోనే పర్యటించి ఒక రకంగా అక్కడ ఏదైతే ఎమ్మెల్యే చైతన్యారెడ్డి అదేవిధంగా పుత్త నరసింహారెడ్డి ఇద్దరు కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా కొంత వివాదాలకు దారితీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఆచితూచి అడుగులు వేయాలన్నటువంటి భావన వ్యక్తమవుతుంది. అదేవిధంగా కోర్ కమిటీలో కూడా ఈ విషయం పైన చర్చించి ఏదైతే ఎమ్మెల్యే చైతన్యారెడ్డిని అదేవిధంగా ఎమ్మెల్యే తండ్రి పుత్త నరసింహారెడ్డిని టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కోర్ కమిటీలో చర్చించి అసలు కూటమిలో చేర్చుకోవాలా వద్దన్నటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో ఏది ఏమన్నప్పటికీ కూడా ఒక రకంగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేరికపై ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుందా లేకుంటే తిరస్కరిస్తుందా అన్నది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.